వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత ప్రపంచ ముఖ చిత్రాన్ని గమనిస్తే ఒక్కో దేశాన్ని ఒక్కో భిన్నమైన నేపథ్యం ఉన్న వ్యక్తి నడిపిస్తున్నారు. నాయకుడి వ్యక్తిత్వం, వారి పూర్వ వృత్తి ఆ దేశ విదేశాంగ విధానంపై, ఆర్థిక స్థితిగతులపై పక్కాగా ప్రభావం చూపుతాయి. అమెరికా, రష్యా, చైనా మరియు భారత్ వంటి అగ్రదేశాల మధ్య వ్యత్యాసం. అమెరికా డొనాల్డ్ ట్రంప్ వ్యాపార దృక్పథం. అమెరికా రాజకీయాల్లో వ్యాపారవేత్తల ప్రభావం మెండు. ఒక వ్యాపారి దేశాధినేత అయితే ప్రతి అంశాన్ని లాభ నష్టాల కోణంలోనే చూస్తారు. ఒప్పందాల విషయంలో మొండితనం, గివ్ అండ్ టేక్ పాలసీ, అంతర్జాతీయ సంబంధాల కంటే ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేయడం, అమెరికా ఫస్ట్ వంటి నినాదాలు వ్యాపార సామ్రాజ్యాన్ని రక్షించుకునే వ్యూహాల్లో కనిపిస్తాయి. ఇక్కడ రాజకీయం కంటే డీల్ ముఖ్యం. ఇక రెండవది రష్యా. వ్లాదిమిర్ పుతిన్ గూఢాచారి, చాకచక్యం. రష్యాను దశాబ్దాలుగా నడిపిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ వంటి నాయకులు గూఢాచారి నేపథ్యం నుంచి వచ్చినవారు. ఒక స్పై దేశాధినేత అయితే పాలన అంతా చదరంగంలా ఉంటుంది. అత్యంత రహస్య వ్యూహాలు, ప్రత్యర్థి అడుగును ముందుగానే పసిగట్టడం, కఠినమైన నిర్ణయాలు, దేశ భద్రత విషయంలో రాజీ పడకపోవడం, సమాచార వ్యవస్థపై పట్టు సాధించడం ప్రపంచ దేశాలకు ఎప్పుడూ ఒక అంతు చిక్కని పజిల్లా రష్యా కనిపిస్తుంది. ఇక చైనా. జిన్పింగ్ ఇంజనీర్, దూరదృష్టి. చైనాలోని అగ్రశ్రేణి నాయకులు చాలా మంది ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్నవారే. ఒక ఇంజనీర్ దేశాధినేత అయితే దేశం ఒక మెషిన్లా పనిచేస్తోంది. సుదీర్ఘకాల పరిమితి కలిగిన ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పనపై విపరీతమైన ఆసక్తి ఉంటుంది. భావోద్వేగాల కంటే లెక్కలకే ప్రాధాన్యత. వంతెనలు, డాములు, టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని శాసించాలనే పట్టుదల. వ్యవస్థలో చిన్న లోపం ఉన్నా దానిని సరిదిద్దే బ్లూ ప్రింట్ వీరి దగ్గర సిద్ధంగా ఉంటుంది. ఇక నాలుగవది భారత్. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ రాజనీతిజ్ఞుడి సమతుల్యం. భారతదేశ ప్రజాస్వామ్యానికి పురటిగడ్డ. ఇక్కడ ఒక రాజనీతిజ్ఞుడు దేశాధినేత అయితే అది వసుదైక కుటుంబకం అనే తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యల పరిష్కారం. అటు రష్యాతో స్నేహం, ఇటు అమెరికాతో బంధం, ఇరాన్తో వ్యాపారం, ఇజ్రాయెల్తో ఆత్మీయ బంధం, చైనాతో చాకచక్యం. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయగలగడం ఒక రాజనీతిజ్ఞుడికే సాధ్యం. కేవలం సొంత లాభం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతిని, మానవతా దృక్పథాన్ని భారత్ చాటి చెబుతుంది. ట్రంప్ లాంటి వ్యాపారి లాభాన్ని వెతుకుతాడు. పుతిన్ స్పై రహస్యాన్ని కాపాడతాడు. జిన్పింగ్ ఇంజనీరింగ్ నిర్మాణాన్ని ప్రేమిస్తాడు, దేశాన్ని నిర్మించుకుంటాడు. కానీ మోదీజీ లాంటి ఒక రాజనీతిజ్ఞుడు మాత్రమే వీటన్నిటినీ సమన్వయం చేస్తూ మానవత్వాన్ని, విలువలను కాపాడగలడు. ఈ వైవిధ్యమే నేటి ప్రపంచ గతిని నిర్ణయిస్తుంది, మనల్ని విశ్వగురువుగా చేస్తుంది. అవునంటారా, కాదంటారా? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.